కులగణన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని దశాబ్దాలుగా బీసీ ప్రజలు మెజారిటీ బీసీ ప్రజలు అంటే మొత్తం బీసీ ప్రజలంతా ఒక్కరోజన్న మా తరలు లెక్క పెట్టకపోతుందా ఈ ప్రభుత్వం, ఒక్కరోజన్న మా సంఖ్య ఏందో బయట పెట్టకపోతుందా అనేటువంటి ఆశతోని దశాబ్దాలుగా ఎదురు చూసింది ఈ సమాజం. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగేసింది. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడుతూ కులగణన చేపడతామనేటువంటి తీర్మానాన్ని నిన్న సభ ఏకగ్రీవంగా ఆమోదించడం, ఇది తెలంగాణ రాష్ట్రంలో 60% దాదాపుగా 60% ఉన్నటువంటి బీసీల కళ్ళల్లో నిజంగా ఒక ఆనందదాయకమైనటువంటి విషయం. గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే మంత్రులకు శాసనసభాపతి గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే అసెంబ్లీ తీర్మానం తర్వాత బీసీల కులగణన ఏ విధంగా ఉండాలి అనేటువంటి విధి విధానాల రూపకల్పన జరుగుతుంది. విధి విధానాల రూపకల్పన తర్వాత జీవో రిలీజ్ అవుతుంది. జీవో రిలీజ్ అయిన తర్వాత కులగణన అనేది ఈ రాష్ట్రంలో చేపట్టడం జరుగుతుంది. కులగణన చేపట్టిన తర్వాత అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్డెరోల సంఖ్య ఎంత, సాకలోల సంఖ్య ఎంత, మంగళోల సంఖ్య ఎంత, నాయ బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, ముదిరాజులు, మున్నూరు కాపులు, గౌడ్లు, పద్మశాలీలు, వడ్రంగి, ఇట్లా ప్రతి కులాన్ని ప్రతి బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలను ఒక్క కులంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సంఖ్య ఎంత, వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ ఓట్లు ఎన్ని, ఇవన్నీ వివరాలు బయటకు వస్తాయి. ఎప్పుడైనా సంఖ్య బయటికి వచ్చినప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది. డాటా ఉండాలి. డాటా లేకపోతే గుడ్డే దుషేన్ల పడ్డట్టు అవుతుంది. అయితే బీహార్ ప్రభుత్వం ఎప్పుడైతే కులగణన చేపట్టిందో, కులగణన చేపడితే 60% మంది బీసీలు వెళ్ళిరా రాష్ట్రంలో. ఒక్కొక్క కులంలో ఎవరెవరు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, మొత్తం లెక్కలు బయటకు వచ్చినాయి. 63%. ఇప్పుడు చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా బీసీ కులాల్లో చాలా మంది మేము ఇంతమంది ఉన్నాం, మేము ఇంతమంది ఉన్నాం, మేము ఇంత శాతం అంటారు. వాస్తవిక లెక్కలు ఇప్పుడు బయటికి వచ్చే అవకాశం ఉంది. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రక్రియను వేగవంతం చేయడం కోసం రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిండు. ఆ మాటను నిలుపుకునే దిశగా మేము అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టిండు. ఆ తర్వాత సభాపతి ముఖ్యంగా శాసనసభ స్పీకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఆయన ఆ స్థానంలో ఉన్న సందర్భంలో ఇలాంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీర్మానాన్ని అంగీకరించడం, ఆ తర్వాత దాన్ని సభలో పెట్టడం, ఆ తర్వాత సభ్యులంతా ఏకగ్రీవంగా చెప్పడం. ఇంకా దీన్ని ఎవరైనా వ్యతిరేకించేటోళ్ళు ఎవరు ఉండరు. మీరు చూడండి, మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం అంటే వాళ్ళు ఉండరు. వ్యతిరేకిస్తున్నాం అంటే వాళ్ళ పని కథం అన్నట్టుగా. వ్యతిరేకిస్తున్నాం అంటే ఎంత పవర్ఫుల్లో మీరు అర్థం చేసుకోరి. మొదటి స్టెప్ బీసీలారా, మొదటి స్టెప్ పడింది. ఇంకా చాలా స్టెప్స్ ఉన్నాయి. మనం ఓపికగా అన్ని సజావుగా ముందుకు తీసుకుపోయి ఈ కులగణన పూర్తి చేయడం కోసం ప్రభుత్వానికి సహకరించాలి. ప్రభుత్వం దగ్గర నుంచి కూడా వచ్చేటువంటి సూచనలు సలహాలకు మనవి కూడా యాడ్ చేయాలి. అయితే కర్ణాటకలో ఇప్పటికే కులగణన పూర్తి చేశారు, కాకపోతే ఆ వివరాలు ఇంకా బయటికి రాలేదు. సో దానికి చిన్న చిన్న హార్డిల్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. అది సమగ్రంగా లేదు అనేటువంటి రకరకాల విషయాలు చెప్తా ఉన్నారు. నేను కూడా కర్ణాటకలో బీసీ కులగణన వ్యవహారంలో పాల్గొన్నటువంటి కొంతమంది ముఖ్యులతో మాట్లాడడం జరిగింది. అయితే వాళ్ళు చెప్తున్నటువంటి మాట, అక్కడ జరిగిన లోపాలు ఇక్కడ జరగకుండా క్లియర్గా ఈ అంశాన్ని తెలంగాణలో విజయం సాధించే దిశగా తీసుకుపోవడానికి ప్రయత్నాలు చేయండి అనేటువంటి సూచనలు వాళ్ళు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీల కులగణన దిగ్విజయంగా సాగుతుందని చెప్పి మేమంతా ఆకాంక్షిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సీఎం సాబ్.